హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ పొద్దున్నే లేచి గైస్ మా చేనుకోవాలి పోయి ట్రాక్టర్ పనులు ఉన్నాయి. సగం చూపిస్తా. ఇంకా వీడియో దీనికి కూడా ఇవ్వలేడు. అనిల్ పొద్దున్న లేచి స్కూల్కి గైస్. వాడు నేను లేవకముందుకి ఆడ వెళ్ళిపోయాడు స్కూల్కి. వాడిని తీద్దాం అనుకుంటున్నా కానీ వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నేను బట్టలు మార్చుకొని చేనుకోవాలి గైస్. వర్షం నిన్న మనకు ఫుల్ పడ్డది. నిన్న కూడా మొత్తం ఫుల్ వర్షం పడ్డది. అందుకని కొంచెం చెనకాడ పని ఉంది. పోయి ట్రాక్టర్ పనే మనది, ఏం పని ఉండదు అనుకో. ఇక పాత బట్టలు వేసుకొని వెళ్ళిపోతా. మొత్తానికి మన చేనుకి వచ్చేసినాం. చూపిస్తాం మన చేను. చాలా 2-3 డేస్ తర్వాత వచ్చిన మన నారు గైసియా. ఇంకొక 10 డేస్ అయితే అయిపోతుంది. మస్తు గ్రీన్గా అయింది. మన ట్రాక్టర్ ఆడింది గైసియా. మొత్తం బుడ్జ వానవాడ మొత్తం నిండిపోయింది. వీళ్ళది మొన్న వీడియోలో చూపించాం కదా, ఇంకా డేంజర్ వచ్చింది. మస్తు గ్రీన్గా వచ్చింది. నీట్గా కనిపిస్తుంది. మనది అంత రాలేదు. మన ట్రాక్టర్ కాడికి పోయి కొంచెం ఒక బంధం ఇట్లా దున్నేది ఉంది. దున్ని ఇంటికి వెళ్ళిపోదాం గాయస్. మా ట్రాక్టర్ కాడికి వచ్చేసినాం. ట్రాక్టర్కి స్టార్ట్ చేద్దాం. గాయస్ ఇప్పుడు మన ట్రాక్టర్ని తీసుకొని ఈ బంధంలోకి వచ్చేసిన. ఇక్కడ కనిపించి ఈ బంధం ప్లస్ అవతల ఆ బంధం 2 దున్నాలి గాయస్. ఇప్పుడు దున్ని ట్రాక్టర్ ఇంటికి తీసుకోవాలి. వేరే చేను కాడిపోతాం. వేరే చేను కాడిపోయి దున్నుతా. ఆడిపోయినాక చూపిస్తాయ్యా. వీడియో దీనికి ఎవరు రానిలేమో డైలీ స్కూల్కి పోతుంది గాయస్. వాడు ఉంటే వీడియో దీనికి దీనికి పనికొస్తుంది కానీ వాడు ఇప్పుడు లేడు. అదే రపారబద్దుంతా గైస్. వీడియో దీనికి మనతో ఎవరు లేరు. అనిల్ స్కూల్కి పోతుంది డైలీ. సండే పూటనే ఇంటికి ఉంటున్నాడు. ఎందుకంటే 10th క్లాస్ కాబట్టి డైలీ పోవాల్సి వస్తుంది. వీడియోల కోసం స్కూల్ బంద్ చేపిస్తాం అనుకుంటా అని వద్దుయ్యా. నేను ఒక్కనే గట్లే తీసుకుంటా కొన్ని రోజులు. ఇక రపారబద్దుని చూపిస్తాం మొత్తం గైస్. మొత్తానికి మన పని అయిపోయింది. ఆ 2 బంధాలు కనిపించే ఆడ మొత్తం దున్నేసి ఇప్పుడు వేరే సైడ్కి వెళ్ళిపోతుంది గైస్. ట్రాక్టర్ వేరే సైడ్ పోయి మళ్ళీ ఆడ దున్కప్ పని ఉంది. ఆడిపోయినాక చూపిస్తా. గైస్ మొత్తానికి వేరే సైడ్ కాడికి వచ్చేసిన ట్రాక్టర్ తీసుకొని. ఇప్పుడు మన ట్రాక్టర్ ఈడ పెట్టి ఇవి పైలు ఎక్కించుకోవాలి గైస్. దానికి ఇదే గైస్ మన వేరే సైడ్ వీడికి వెళ్ళి హార్డ్ వర్క్ లాస్ట్ కనిపిస్తుందా 4 బంధాలు ఉంటాయి. ఇంట్లో నీళ్ళు అయినాయి. ఫస్ట్ ఇది కొట్టుకొని తినొచ్చి ఇవాళ సాయంత్రం వరకు ఇది మొత్తం కంప్లీట్ చేయాలి. అది మన టాస్క్ ఈరోజు. చూద్దాం. ఎక్కిద్దాం గైస్. మొత్తానికి పైలు ఎక్కించుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి గైస్. పొద్దుగాల నుంచి పొద్దు వరకు ఇది ఒకటే పని మొదలైంది. ట్రాక్టర్ తీసుకొని ఇట్లా వచ్చేసాం వాటర్లకి. ఇప్పుడు దున్నాలు వేసి రపారపా దున్ని వెళ్ళిపోతాం. ఫుల్ ఆకలి అవుతుంది. పొద్దుగాల వస్తే పొద్దు వరకు పని చేసే బతికే చేసినారు రోజు. చూద్దాం గాయస్. మొత్తానికి ట్రాక్టర్ ఆన్లోకి వచ్చేసినాం. ఇప్పుడు డీజిల్ పోసుకోవాలి. డీజిల్ పోసుకోవాలి గాయస్. ఫస్ట్ కనిపిస్తుందా డీజిల్? గుంతలకు ఉంది, పోసుకోవాలి. ఇక డీజిల్ పోసేసి దున్నుకం స్టార్ట్ చేద్దాం గైస్. ఎందుకంటే టైం లేదు. ఫుల్ ఆకలి అవుతుంది. రప్ప ఈ ఒక్క బంధం దున్నేసి ఇంటికి పోయి తినొచ్చినాక దున్నుతా గైస్. ఇప్పుడు ఆ కింద కనిపిస్తుందా ఆ బంధము, ఇది కొడుతుంటే ఇక వర్షం స్టార్ట్ అయ్యింది. వర్షం వస్తుందని నిన్నే పెట్టేసిన. ఇక పెట్టి చెట్టు కింద కొంతసేపు ఆగి పోవాలి. మొత్తం బుర్జ గైస్. గలీజ్ మొత్తం బుర్జ అయిపోయినాయో. కీచాడు మొత్తం కీచాడు. ఇక మొత్తం బుర్జనే, బట్టలకంతా బుర్జనే. ఇక
వర్షం మేము ఫుల్ వస్తుంది గైస్. ఇక వర్షంలో అట్లే కొడదాం అనుకుంటే కానీ వద్దు, ఎందుకు తడిసే బొక్క అని. ఇంకా 2 బంధాలు ఉన్నాయి గైస్. అది దాని కింద ఇంకా 2 బంధాలు ఉన్నాయి. వర్షం తగ్గిపోయింది. ఇట్లా వస్తుంది పోతుంది. గైస్ ఇక మొత్తానికి మా ట్రాక్టర్ దొరకం అయిపోయింది. మొత్తం దున్నేసినాయి. ఈడికి వెళ్ళి ఆ లాస్ట్ వరకు ఇంకా మధ్యలో ఒక్క బంద మాత్రం మిగిలి ఉంది. అది రేపు పొద్దున్న వచ్చి దున్నేస్తాయ్యా. అదొక్కటి దున్నితే అయిపోయినట్లే. మా ట్రాక్టర్ కూడా ఆడబెట్టినా గైస్. ఇక పెట్టి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి వచ్చి స్నానం చేసుకోలేదు, మొత్తం కూర్చోబడినది. నీట్గా అయింది గైస్. ఇక వెనకాల కూడా మొత్తం అందరివి అవుతున్నాయి. అందరి చేనులలో కూడా నీళ్ళేసారు. ప్లస్ అక్కడ కూడా కొంచెం అయింది. ఇక వర్షం కూడా పడేటట్లుంది. గైస్ ఇంటికైతే వచ్చేసిన. వచ్చి చూస్తే మా నాయలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చిండు. స్నానం చేసుకొని తినేసి ఫుల్ పనండి గైస్ ఈరోజు. చెప్పాలి స్కూల్ कैसे चल रहा था? कैसे चल रहा था ना, నోట్స్ రాయమని. నోట్స్ ఇంకా అంతే ఇక రాయాలి ఇప్పుడు. అంతే ఇంకేం రాయాలి? అన్ని సబ్జెక్ట్ నోట్స్ కంప్లీట్ చేయమండి. మాట్లాడిపే గైస్. మాట్లాడు ఇంకా నీ ఇష్టం ఉన్నది మాట్లాడు. నీ ఇష్టం ఉన్నది మాట్లాడు. తినేదా ఎల్లేజర్తో మాట్లాడు. నువ్వేం మాట్లాడుకో. మాట్లాడు, నీ ఇష్టం ఉన్నది మాట్లాడు బే. హాయ్ గైస్, నమస్తే గైస్. ఎప్పుడు వస్తావు గైస్? నీకెప్పుడు వస్తావు? స్కూల్కి పోయినా నీ కాలుకి ఏమైనా చూపి వాళ్ళకు. గైస్ మన శ్రీయానికి సూదేం ఇచ్చిరంట, చూపి. కొంచెం లోపల అయింది, అందుకని స్కూల్ బంద్ చేసిరు ఇద్దరు. వీడియో ఇంటికాడ బాల్ ఆడతాం గైస్. ఏం ఆడినావు? బాల్ ఆడినావు? క్రికెట్? ఇంటికాడ రేపటి నుంచి వచ్చి కాళ్ళు తక్కువ అవుతారుగా రేపు. అయితే ఏం చేస్తాం? అయితే వస్తా, వచ్చి బాల్ ఆడతా. బాల్ అది క్రికెట్ ఆడతావా? ఆడినాక ఏం చేయాలి? ఆ రోజు వీడియోలు వచ్చినట్టు ఇంతవరకు రాలేరు. ఈరోజు సాయంత్రం పూట మా ట్రాక్టర్ దున్నే పని అయిపోయాక ఇంటికి వచ్చినట్టు ఇంటికి టైం పాస్కి. ట్రాక్టర్ నడుపుతావా? నడుపుతావా? చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా పంపించి గైస్ నైట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. రాసుక మొదలుపెట్టి వండుకోండు. జ్వరం నీకు చూద్దామే. ఏడొచ్చింది జ్వరం? జ్వరం అన్ని బుడాయిలో. ఇగో నువ్వు నీవంతో చెప్తావు, గాంతో చెప్పు. జ్వరం వచ్చింది రాసుకో లేచినాడు. చెప్పేది వచ్చి రాస్తామని కూర్చున్నా. మెల్లమెల్ల చలి స్టార్ట్ అయింది. ఇంటి స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు మంచి మెల్లమెల్ల స్టార్ట్ అయింది. పూర లేవు నీకు అసలు. మెల్లి అద్దాలు కట్లే పోయి అది ఆ రోజు అపోలో టాబ్లెట్ తెచ్చిన రోజులు దేవుళ్ళు ఆడుకొని అమ్మతో అది పెట్టించుకొని ఛాయ్ పెట్టించుకొని తాగొచ్చి వండినా. కొంచెం తక్కువ వచ్చి నువ్వు అవన్నీ యాక్టింగ్ లేవు నడు. నిజం నువ్వు జ్వరం వచ్చినావు, రేపు పొద్దున్న లేచి తయారయ్యి స్కూల్కి పోతావు. లేవసలేవు. ఇవాళ వ్లాగ్ తీసినా కానీ అసలు ఏం తీసినావు నాకు తెలియదు. ఎట్లా అంటే అట్లా తీసిన, అది వస్తుందో రాదు కూడా అర్థమవుతలే. చూద్దాం, కంటెంట్ దొరుకుతలే గైస్. ప్లస్ పని ఉంటుంది రోజు. ఆ చేన్ల పని, ట్రాక్టర్ నడిపే పని అంత ఉంటుంది. పిచ్చిలు వేస్తుంది రోజు. అన్నేమో స్కూల్కి పోతుంది, మంచిగా వీడియోస్ షూట్ చేద్దామంటే ఒక్కనే ఉంటుంది, ఎవ్వరు లేడు. అది తినేసి వండుకోవాలి గైస్. ఇక ఎడిటింగ్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నార్మల్ వీడియోస్ డైలీ నార్మల్ వ్లాగింగ్ చేస్తున్నాను అంతే. అది గైస్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. ప్లస్ నా కెమెరా కూడా క్లారిటీ వస్తలేదు, పోతుంది. ఆ వాట్సాప్ పడేటప్పుడు అది నీట్గా కనిపించాలని వస్తలేదు. ఏం చేస్తాయి, కొన్ని రోజులు అట్లా గడపాలి. చలో ఉంటాం మరి బాయ్.